ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 26 మరియు 27 శ్లోకముల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశాడు. కోరలచే భయంకరములైనవి ప్రళయాగ్ని పోలినవియోగు మీ ముఖములను చూచి నేను దిగ్భ్రమ చెంది ఉన్నాను, సుఖమును కూడా పొందకనే ఉన్నాను. కావున ఓ దేవదేవా జగదాశ్రయ ప్రశ్నలు కండు. ఇక ఈరోజు తీసుకునేటువంటి 26, 27 ఎలా అంటున్నాడు? అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిపాల సంఘైః భీష్మద్రోణసూతపుత్ర సదాసౌ సహాన్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ లగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చునితైరుత్తమాంగైః. అమి ఈ ధృతరాష్ట్ర పుత్రాః, ధృతరాష్ట్రుని కొడుకులు సర్వే అందరూను, భీష్మాచార్యుడును, ద్రోణాచార్యుడును, అసౌ సూతపుత్ర ఈ సూతుని కొడుకైన కర్ణుడును, అవనిపాల సంఘై సహ ఏవా అంటే ఇతర రాజుల సమూహములతో కూడా, తథా ఆ ప్రకారమై అస్మదీయై మన వారలకు యోధముఖై అపి సహా సైనిక ప్రముఖులతో కూడా త్వాం నిన్ను గూర్చి త్వరమాణాః త్వరపడుచున్నవారై దంష్ట్రాకరాళాని కోరలచే భీషణముగా ఉప్పునవియు భయానకాని భయంకరములైనవియవు తే నీ యొక్క వక్త్రాణి ముఖములను అనగా నోళయందు నిశంతి ప్రవేశించుచున్నారు. కేచిత్ వారిలో కొందరు దశనాంతరేషు పండ్ల సందుల యందు విలగ్నాః చిక్కుకున్నవారై శూన్యతైః పొడుము చేయబడిన ఉత్తమాంగైః శిరసులతోడ సందృశ్యంతే కనపడుతున్నారు. తాత్పర్యం, ఈ ధృతరాష్ట్రుని కుమారులు కొందరును, ఈ ధృతరాష్ట్రుని కుమారులందరూను భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేన ఎందలి సమస్త రాజ సమూహములను, అట్లే మన సేన ఎందలి సైనిక ప్రముఖులను మిమ్ము త్వరితముగా చేరుతున్న వారై కోరలచే భయంకరముగా ఉన్నట్టు మీ నోళ్ళ యందు ప్రవేశించుతున్నారు. కొందరు మీ పండ్ల సందుల యందు చిక్కుకున్నవారై చూర్ణ మనర్పబడిన శిరస్సులతో కనిపించుతున్నారు. ఇక్కడ పరమాత్మ యందు భూత భవిష్యత్ వర్తమాన కాలభేదము లేదు. కాలాతీతులకు భగవానుడి యందు కాలమునకు సంబంధించినటువంటి విభేదములు కానీ విభజనలు కానీ ఉండనేరవు. కనుకనే భవిష్యత్తు జరగబోయేదంతా కూడా వర్తమానమందే విశ్వరూపమున అర్జునుకు గోచరించుటకు కారణమైంది. భీష్మ, ద్రోణ, కర్ణాది కౌరవ పక్ష వీరులు మరియు పాండవ పక్షం వారు భవిష్యకాలమున మృతి నొంది కాలగర్భమున ప్రవేశించుటకు అర్జునుడు విశ్వరూపమున స్పష్టముగా కాంచగలిగెను. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ.